మన తండ్రి అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చానాల తర్వాత ఈ వీడియోని నేను చేస్తున్నాను. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే ఈ ఛానల్లో 46 మంది మీరు ఈ వాక్యాన్ని వింటున్నారు కాబట్టి ఈరోజు దేవుడు ఒక చిన్న వాక్యాన్ని మనకి నేర్పుతున్నాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభా, ఈ చిన్న వాక్యాన్ని మీరు దీవించండి. నేను ధ్యానించిన విధంగానే ప్రభా మరి వారి హృదయాల్లో ఈ వాక్యాన్ని అందించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. బాప్తిసం గురించి మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను పిల్లరా. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. మనిషిని దేవుడు సృష్టించిన తర్వాత, ఆదికాండంలో మనిషిని చేసిన తర్వాత ఆ మనిషికి దేవుడు ఒక తోడుగా హవ్వనిచ్చినప్పుడు అప్పుడు వారిద్దరి మధ్య అలాంటి పాపం లేదు. వారు ప్రశాంతంగా ఆ సృష్టిలో తిరుగుతూ ఉన్నారు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను మీరారో అప్పుడు వారు శపించబడ్డారు. కాబట్టి వారి కన్నులు తెరవబడ్డాయి. కాబట్టి ఆజ్ఞ మీరడమే పాపం, కాబట్టి ఆజ్ఞ అతిక్రమించడమే పాపం కనుక సో అక్కడి నుంచి పాపం అనేది ఈ లోకంలో ఏలుకుంటూ వచ్చింది. అయితే ఈ ఓల్డ్ టెస్ట్మెంట్లో పాపం అనేటువంటి మాట చాలాసార్లు ఉంది. కానీ సో చాలామంది క్షమాపణ పరంగా ఈ యొక్క నీటి బాప్తిసం కాకుండా పరిశుద్ధాత్మతోనే మారు మనసు పొందిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఆ పరిశుద్ధాత్ముడు వారిని దర్శించి వారిని మార్చిన విధానం చాలామందిలో మనం చూస్తాం. ఇక్కడ క్రమేపీ ఇట్లా వస్తున్నప్పుడు అనేక మంది భక్తులు కూడా, చివరికి భక్తుల్లో కూడా పాపం అనేది నిండిపోయినప్పుడు దేవుడు వాటిని చూడలేక ఒక నరావతారం ఎత్తి మరియమ్మ గర్భాన జన్మించి మరి సిలువలో తనందరికి తాను మరణించి తిరిగి లేచి రక్త ప్రోక్షణ జరిగించి ఆ తర్వాత మనకి ఈ యొక్క పాపాల నుంచి విడుదలనిచ్చాడనే అటువంటి విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక మాట, అసలు యేసుని ఎందుకు నమ్మాలి, యేసుని నమ్మితే ప్రయోజనం ఏంటి, నమ్మకపోతే ఏమవుతుంది, యేసుని నమ్మకపోతే ఏమవుతుంది అని నువ్వు అనుకోవచ్చు. జీవితానికి బాప్తిసం చాలా అవసరం. ఎందుకు అవసరం బాప్తిసం? సో ఎందుకు పుట్టించడం, ఎందుకు ఈ చనిపోవడం మనిషి అని నువ్వు ఆలోచిస్తే కనుక, దేవుడే తన ఇష్టానుసారంగా సృష్టించుకొని దేవుడే తన ఇష్టానుసారంగా ఒక పవిత్ర ఆత్మతో నిన్ను తీసుకోవాలని తను ఆశపడుతున్నాడు. తను నిత్య జీవాన్ని నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ సమయంలో ఇక్కడ ఎంతమంది ఉన్నారు కాబట్టి, ఎంతమంది మారిన వాళ్ళు ఉన్నారో మనకైతే తెలియదు కనుక, దేవుడు ఒక మంచి ఉద్యోగం ఇవ్వచ్చు, కుటుంబంలో ఒక మంచి ఆస్తి ఇవ్వచ్చు, ఒక మంచి ఇల్లు ఇవ్వచ్చు, ఒక మంచి భార్యని ఇవ్వచ్చు, ఒక మంచి భర్తని ఇవ్వచ్చు. కానీ ఇక్కడ చాలామంది మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఇచ్చాడు, వాళ్ళు కూడా మారణ స్థితిలో ఉన్నారు. కాబట్టి ఒకవేళ నీకేదైనా ఇవ్వకపోతే దేవుడిని అడగవచ్చు. ఒకవేళ గర్భఫలాన్ని ఇవ్వనప్పుడు దేవుడిని అడగవచ్చు. ఇక్కడ కొన్ని సంవత్సరాలు సువార్తను మనం వింటున్నప్పుడు కనీసం ఒక వాక్యమైనా సరే మన హృదయాల్లోకి చేరకపోతే నువ్వు దేవుణ్ణి నిజంగా దేవునితో నువ్వు కనెక్ట్ అయ్యి లేవు
అని చెప్పవచ్చు. కానీ ఇక్కడ మారాలనుకున్న ఒకవేళ నీకు కొంతమందితో చెప్తూ ఉంటాం, మనం టైం కావాలి, ఇంకా టైం ఉంది, మారాలి. మారడానికి టైం అవసరం లేదు. బైబిల్లో అయితే త్వరగానే చెప్పిన వెంటనే మారినటువంటి భక్తులు ఉన్నారు. వెంటనే నీటి బాప్తీసం తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు బైబిల్ గ్రంథంలో. అదేవిధంగా కొంతమంది పిల్లలు పెళ్ళైన తర్వాత చేసుకుంటాం, లేకపోతే పిల్లలు ఉద్యోగాలు వచ్చినప్పుడు ఈ యొక్క బాప్తీసం అనేది తీసుకోవడం జరుగుతుంది అనేటువంటి విషయాలని మనం చూస్తూ ఉంటాం సహజంగా. లేకపోతే భర్త త్రాగు నుంచి విడుదల పొందితే నేను బాప్తీసం తీసుకుంటాను, లేకపోతే భార్య మారితే నేను బాప్తీసం తీసుకుంటాను. ఎవరి కోసమో బాప్తీసం తీసుకుంటాం కాదు, కానీ బాప్తీసం అనేది నీ వ్యక్తిగత జీవితం. ఇది నీ వ్యక్తిగత జీవితం కాబట్టి నీకు యేసుకు మాత్రమే ఈ యొక్క జీవితాన్ని సమర్పించుకోవాలి. ఆయన నిన్ను సృష్టించాడు, నువ్వు ఆయన కోసం ప్రాకులాడాలి. సో ఆయన నీకు నిత్య జీవాన్ని ఇస్తానన్నప్పుడు నువ్వు దాన్ని స్వీకరించాలి అంటే ఈ బాప్తీసం తప్పదు, ఈ రక్షణ అనుభవం నీకు తప్పదు. బాప్తీసం అనేది ఒక వ్యక్తిగతమైన ఆలోచన, రక్షణ అనేది కూడా వ్యక్తిగతమైన ఆలోచన. నీ వ్యక్తిత్వం యేసుకి తెలియపరచుకున్న అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఎలాంటి వాడివో, ఎలాంటి దానివో, లేకపోతే ఎలాంటి వ్యక్తిత్వం గలవాడివో అది యేసుక్రీస్తుకి స్పష్టంగా తెలుసు. ఎందుకంటే ఆయన హృదయాలోచనలు ఎరిగిన వాడు గనక నీ వ్యక్తిత్వం ఆయనకు తెలుసు. కాబట్టి ఇంకా నువ్వు మారకుండా ఏం సాధించాలి ఈ లోకంలో? ఇప్పుడు నన్ను మార్చాడు దేవుడు, 2004లో మార్చాడు అనుకున్నాను. 2004లో ఒక దైవజనుడు వాక్యం చెప్తున్నప్పుడు నేను మారాలి అనుకున్నా. అది ఒకరోజు మాత్రమే నేను మారా. తర్వాత దేవుడు నన్ను వదిలిపెట్టల. 2011లో మళ్ళా దేవుడు తన కృపను నా యందు చూపించి తన వాక్యాన్ని నా హృదయంలోకి చేర్చి నన్ను మార్చి నిలబెట్టాడు. కాబట్టి ఎవరినైనా ఏ సమయంలోనైనా దేవుడు మార్చవచ్చు. ఇప్పుడు జక్కయ్యను కనుక తీసుకుంటే, జక్కయ్య యేసును కలిసిన వ్యక్తి. జక్కయ్య సుంకపుదారుడు, అధిక పన్ను వసూలు చేసేవాడు. ప్రజలు అతన్ని ఇష్టపడేవారు కాదు. ప్రజలు అతన్ని ఏమాత్రం ఇష్టపడేవాళ్ళు కాదు. ఎందుకో యేసుని ఆ జన సమూహంలో యేసు ఆ ప్లేస్కి వస్తున్నాడు అని తెలుసుకొని ఆ జన సమూహంలో యేసుని చూడలేకపోయాడు. ఇక అక్కడ దగ్గరలో మేడి చెట్టు ఉంటే ఆ మేడి చెట్టు ఎక్కి చూడాలి అనుకున్నప్పుడు యేసుక్రీస్తే స్వయంగా ఆయన దగ్గరికి వచ్చి జక్కయ్య దగ్గరికి, జక్కయ్య నువ్వు దిగిరా కిందకి అని, నీ ఇంటికి నేను రావాల్సి ఉన్నదని చెప్పేసి అన్నప్పుడు ఆయన జక్కయ్య ఆనందంతో, ఎంత ఆనందంతో వెళ్తాడంటే, దిగేస్తాడంటే అంత ఆనందంతో దిగి నాకంటే గొప్ప వ్యక్తి లేడన్నట్టుగా యేసు పక్కనే ఉన్నప్పుడు ఎంత ఆనందమో చూడండి. సో ఆయన ధన్యుడు. ఇక యేసుక్రీస్తు ఆయన మారమని చెప్పలేదు, నువ్వు బాప్తీసం తీసుకోమని చెప్పలేదు. ఎప్పుడైతే యేసు ఆయన పక్కన నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడో ఆటోమేటిక్గా ఆయన ఏ తప్పులు చేశాడు అనేటువంటి విషయాన్ని, అనేటువంటి ఆలోచన తనలో రేగింది. అప్పటికప్పుడే జక్కయ్య మారుమనసు పొంది, ప్రభువా నేను ఎవరి దగ్గర అయితే ఎక్కువ నేను వసూలు చేశానో వాళ్ళకి 4 రెట్లు నేను వాళ్ళకి ఇచ్చేస్తాను, తిరిగి ఇస్తాను ప్రభువా అని తను మారి తన ఇంటికి రక్షణ తీసుకొచ్చుకున్నాడు. చూడండి, యేసుక్రీస్తు చుట్టూ అంతమంది జనాంగం ఉండా, అంతమంది గుంపులు జనాలు ఉండా, సూచక్రియల కోసం వస్తున్నా, కానీ యేసుక్రీస్తు ఆ ఊరిలో ఒక జక్కయ్యను మార్చడానికి వచ్చాడని చెప్పవచ్చు. ఆ ఊరంతట్లో చెడ్డవాడు ఎవరంటే జక్కయ్య. ఆ ఊరంతలో ఇప్పుడు మారిన వ్యక్తి ఎవరంటే త్వరగా జక్కయ్య. కాబట్టి ఇక్కడ నిజమైన పశ్చాత్తాపం జీవితాన్ని మారుస్తుంది. యేసుని విశ్వసించి
ఆయనను అనుసరించే వారికి రక్షణ. అంతేకాదు నూతన జీవితాన్ని దేవుడిస్తాడనమాట. కాబట్టి ఈ సమయంలో ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి మీ యొక్క జీవితాలను సరిదిద్దుకుంటారని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. అదేవిధంగా ఎప్పుడు మీరు ఇంకా రక్షణ పొందని వాళ్ళైతే, ఒకవేళ ముసలి వాళ్ళు కావచ్చు, లేకపోతే వృద్ధులు కావచ్చు, లేకపోతే నువ్వు 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నా నీలో ఇంకా బాప్తీసం అనేటువంటి విషయమే మనసే నీకు కలగకపోతే నువ్వు దేవునికి ప్రార్థించు. ఖచ్చితంగా దేవుడు నీ హృదయాన్ని తడతాడు. నువ్వు రక్షణ అనుభవం కలిగి ఉంటావని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.